ఏమైందిరా నా అన్న రిజైన్ కదా ఇంటికి పోతుంది కదా ఫోన్ అయితే అని మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకురా మేమందరం లేదు అన్నమైతే నాకు కూడా బాధలు ఉన్నదిరా, నాకు కూడా బాధ ఉంది. కానీ ఏం చేద్దాము, అడిగినట్టు 4 నెలల మంచి మంచి ట్రై చేసుకుంటాం, మన అందరికి అండి పెట్టాను. కానీ నా గుండెల బాధ గుండెలో దాచుకుంటున్నా, ఇంటి పెద్దోని కాబట్టి నాకు కూడా బాధ ఉన్నదిరా. చూసారా ఏం చేద్దాం రా, నాకు కూడా బాధ ఉన్నది. అది ఉన్నప్పుడు మనకు వాడు మంచి కష్టపడ్డా చేసిన మంచిగా ఉన్నాయి, మనకు ఆడుకుంటా తినుకుంటా నాన్న మంచి బాధలు ఉన్నాయి. కానీ మంచిగా మిస్ అవుతున్నా, ఏం చేద్దాం. బాధ అనిపిస్తుంది ఇక కొన్నింటిలో. ఎందుకంటే మనం అందరం, నేను లే మా అన్న ఇంకా అన్నలు లేరా, అందరు ఉన్నారు. ఎందుకు బాధపడతాం? బాధ ఉన్నది, పోతున్నాడు మంచి వ్యక్తి పోతున్నాడు. ఇన్నందుకు మనకు మంచిగా అన్నం మంది పెట్టి తిని పెట్టిండు. కానీ ఏం చెప్తాను, తప్పది కదా, ఎప్పుడన్నా ఇంటికి పోవాలి కదా. మీ అన్నగాడు గుణంలో మంచి వ్యక్తి కదా, అందంగా ఉంటాడు, స్టైలిష్ ఉంటాడు, మంచి మనసు ఉన్నది వాడి దగ్గర, ఓపిక ఎక్కున్నదిరా, ఊతలికున్నంత ఓపిక ఉన్నది వాడి దగ్గర. మంచి పర్సన్ అంటాడు, ఫ్యూచర్లో బాగా మంచిగా గొప్పోడు అవుతాడు. నేను పెద్దోడు చెప్తున్నా కదా, వాడు నిజంగా మంచి ఆడుకున్నంత ఓపిక సహనం. నేను ఇంత వయసులో పెద్దని కానీ నాకు లేదు, ఒక్కొక్కసారి ఉండదు. కానీ అట్లాంటి మంచి మనసు ఉన్నది దానికి, నిజంగా గొప్పోడు అవుతాడు ఫ్యూచర్. ఏం చేస్తున్నావు? నువ్వు పోతున్నావు అయితే లేరా రాదు, అందరు ఉన్నారు కదా ఎందుకు, అందరూ మనం లేను. భాష నెత్తి మొత్తం చేపలు అవి అండి మని కూరగాయలు తీసుకుని పోవాలి ఎక్కువ. भाई प्लेट किधर है? బ్లడ్ नीचे नहीं टिकटॉक बना है। हाँ क्या बना? टिकटॉक बुक नंबर 48 गिरी। गिरी के हाँ देख जैसे प्राइस है जैसे कोकमी हाँ और क्या बस यही है दो बस ये నాన్న అన్ని వంట చేయమంటాడు, పని చేయమంటేనేమో ఏడుందా ఆడుందా అంటాడు. సరే నాన్న ఏమో జింబల్ తీసుకురమ్మన్నావు కదా, ఓసి రెడీ పెట్టిన వంట చేసి.
చేపలు పెట్టిన మొత్తం కడిగి రెడీ వచ్చిన వచ్చి వంట అరే నేను అదినతో మాట్లాడుతున్నా, బిజీ ఉన్నారా నేను, సరేనా? ఈ కూరగాయలు ఎప్పుడు ఇంతే, నన్ను బలిగేద్దామని చూసుకుంటారు. మీ రూమ్ కత్తి ఇదే ఉంటుంది, వంట చూడు ఇది చూడు ఇదే ఉంటుంది, ఇంకో పని ఉంటుంది. ఇట్లా ఇది అడుగుతా కొంచెం ఇట్లా కళ్ళు పోదని రూమ్ లో బోర్ కొడుతుంది, పెట్టిన పోదామా బయటకు? పెట్టుకుంటా ఖర్చు మొత్తం అమ్మ మొత్తం నేనే పెట్టుకోవాలా? ఖర్చు మొత్తం నువ్వు పెట్టుకుంటే పోదాం. నేను బండి తీసుకొని వస్తా, నువ్వు ఖర్చు పెట్టుకుంటే పోదాం. మరి ఖర్చు ఇది అందరిని కోరుకొని పోవాలంటే ఖర్చు భరించకూడదు. నారాయణ దొరికి పోదాం, నాన్న పెట్టుకుంటే వస్తాను నేను. నారాయణ పెట్టిద్దాం, మనం ఆపిగా తిరుగుదాం. ఓకే ఓకే, బండి తీసుకొస్తా. నారాయణకు దుబాయ్ మళ్ళీ ఇట్లా తిప్పుతామని చెప్తాం. అబ్బో అబ్బో నాకు అన్న తినడట, పులికి రస్తున్నాడు, ఇలికి మంచి మంచి మేకలు కట్ట ఎగితే అవుతుంది. బాగుంది దేవా షాపింగ్ చేసేద్దాం ఇక డే టు డే. తీసుకో పై తీసుకెళ్ళాలి కదా. గొడ్డల మందులు గొడ్డల మందులు తీసుకో ఒక 10 ప్యాకెట్ వస్తుంది, ఒకటి 12 పీసులు. ఒకటి ప్యాకెట్ ఉందా? చిన్నది తీసుకోవాలా, మీడియం తీసుకోవాలా? 5 ml అడిగింది సైజ్ లా 5 ml 10 ml 10 ml తీసుకో. ఎలా ఆఫర్ ఉంటే అలా తీసుకోయి. అట్లా కాదు, సైజ్ చెప్తే సైజ్ బట్టి తీసుకోండి. 5 ml ఎంత వస్తుంది? ఇంత వస్తుంది. 10 ml అంటే డే టు డే పోయి 6 సెంటర్ లో పోదాం. మీకు అలా ఎరువు ఉంది. డ్రెస్ అంటే అట్టే తీసుకుంటా, అంతే తక్కువ వేసుకుంటారా? వేసుకుంటాం అంతే. బట్టలు అంటే ఒకటే చేద్దాం. ఒకటే వేసుకొని దేవా అయిపోయిందా షాపింగ్ మొత్తం? టెస్ట్ వేద్దాం. టెస్ట్ ఏదైందే ఇంకా చాక్లెట్లు పలుకులు అన్ని తీసుకోవాలి కదా. ఇంకేమైనా తీసుకుంటావు షాపింగ్? 10% అయిందా? దేవ్ టాటా ఇప్పిస్తున్నా. వస్తుందా దేవా? నాన్న నేర్పించుకున్నట్టు అది మోసపోయి మట్టిలో पुलिस स्लीपिंग
A few moments later. దేవా ఇచ్చాడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తమ్ముడు ముద్దు ముద్దు మరేస్తే తమ్ముళ్ళు ప్రేమ కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. అమ్మాయి ఏం టార్చర్. అన్నని ఇప్పటిదాకా ఇన్ని రోజులు వంటలకు వాడుకున్నారు, నన్ను కూడా అట్లనే వాడుకుందామని చూస్తారు. నేను సురేంద్ర, నేనంటే ఏంటో చూపిస్తా. సురేంద్ర 2.0 అంటే రేపటి నుంచి చూస్తారు. 2 hours later. నరన బిర్యానీ వండిన దా తిందాం. ఏమరా బిర్యానీ అంటే ఈ ప్లేట్ మరి ఓవర్ హెల్ప్ చేసారని మెసేజ్ చేస్తే తినేదాకా అయితే వచ్చినావు, వెళ్ళిపోయి ఏమంటేనేమో అటు పోయినావు ఇటు పోయినావు.